ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. 3 రోజులుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ గెలుపు దక్కలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నానికి ఫలితం తేలే ఛాన్స్ ఉంది. గెలవాలంటే కావలసిన ఓట్లు 1,55,095. మల్లన్నకు వచ్చిన ఓట్లు 1,22,813. ఇక రాకేష్ రెడ్డికి వచ్చిన ఓట్లు 1,04,248. 18,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్న సరిపడా ఓట్లు సాధించలేదు మల్లన్న. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్కు కలిపి వచ్చిన ఓట్లు 73,563. ఇందులోనే ఫలితం తేలే అవకాశం ఉంది. ప్రేమేందర్ రెడ్డి, అశోక్ గౌడ్కు మొదటి ఓటు వేసిన వారు, రెండో ఓటు మల్లన్నకు, రాకేష్ రెడ్డికి ఎన్ని వేశారో లెక్కిస్తున్నారు. మొత్తం మీద ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ 3వ రోజు కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. విజేత ఎవరనే ఉత్కంఠకు ఇవాళ తెరదించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 3 రోజులుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు క్రమంలో రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఏం జరుగుతోంది, పూర్తి స్థాయిలో ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, అధికారులు ఏమంటున్నారు? రైట్, ఇవాళ రాత్రి కూడా ఈ విధంగా కౌంటింగ్ ప్రక్రియ సాగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే 3వ రోజు చేరుకుంది. 3 రోజుల నుంచి కూడా ఎందుకంటే తొలి ప్రాధాన్యత ఓట్లోనే ఆ ఫలితం తేలినట్లయితే అసలు ఆ రాత్రి నిన్నటి వరకే అయిపోయేది. కానీ ఎవరికి కూడా తొలి ప్రాధాన్యత ఓట్లతో కూడా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్యత స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రెండో ప్రాధాన్యతలో మొత్తం కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. మొత్తం 52 మంది పోటీలు ఉంటే కింది నుంచి తక్కువ ఓట్లు వచ్చిన వాటి నుంచి కూడా మొదలు పెడతారు. అందులో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరు వస్తారో కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి చూసినట్లయితే ఆ కోట మొత్తం కూడా 40కి చేరుకుంది. 40 మంది కూడా పూర్తిగా ఎలిమినేషన్ అయిపోవడం జరిగింది. ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అశోక్ గౌడ్, అదేవిధంగా ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి, వీరిద్దరి ఎలిమినేషన్ ప్రక్రియ చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారిద్దరికి కలిపి కూడా 73,000 ఓట్లు రావడం జరిగింది. ఆ 73,000 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తాయని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి చేరుకోవాలన్నా కానీ అది సాయంత్రం వరకు కూడా సమయం పట్టే అవకాశం కనపడుతుంది. ఇప్పటికైతే మనం ఓట్ల వారిగా కూడా చూడడం జరిగింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో 18,826 ఓట్ల ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉంది. కాబట్టి దీంట్లో దాన్ని అధిగమించి ముందుకు వెళ్తారా లేకపోతే ఎలా వెళ్తారని చూసిన జరిగింది. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కువగా ఆ బీజేపీ ఓట్లపై కూడా, రెండో ప్రాంత ఓట్లపై కూడా ఆశలు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారో అశోక్ లో తమకు ఎక్కువగా లాభిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే 18,000 ఓట్లు కూడా తమ ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి రెండో ప్రాధాన్యత వచ్చే ఓట్లతోటి ఖచ్చితంగా సునాయాసంగా గెలిచి తీరుతామని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కావడం, అదేవిధంగా రెండో ప్రాధాన్యతకు వెళ్లడం పట్ల కూడా అధికారులు మాత్రం చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి కూడా 24/7 పూర్తిగా కూడా మొత్తం షిఫ్ట్ల వైజ్ గా మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ మీదనే పడడం జరిగింది. మొత్తం పూర్తిగా ఆర్ఓ రిటర్నింగ్ అధికారి ఏదైతుందో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు. ఓవైపు పోలీసులకు కానీ, అదేవిధంగా కౌంటింగ్ సిబ్బందికి కానీ. ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా నిరంతరాయంగా మనం చూస్తున్నాం. ఆ రాత్రి కూడా ఈ విధంగానే మొత్తం నైట్ అంతా కూడా కౌంటింగ్ కొనసాగింది. ఓవైపు బయటంతా కూడా భారీ వర్షం, ఆ వర్షం సమయంలో కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదురైనా సరే కానీ పూర్తి ప్రక్రియ కొనసాగాలి. కాబట్టి మొత్తం 3 రోజుల నుంచి కూడా నిర్విఘ్నంగా కూడా ఈ విధంగా కొనసాగుతుంది. తొలి ప్రాధాన్యత ఓట్లోనే ఫలితం తేలినట్లయితే ఆ 2 రోజుల్లోనే ముగిసేది. కానీ ఆ ఫలితం రాకపోవడం, కానీ ఇక్కడ రమేష్, అంటే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉన్నప్పటికీ గెలుపుకు సరిపడా ఓట్లు లేని పరిస్థితి. సో టెక్నికల్గా ఏం జరగబోతుంది? మల్లన్న కానీ లేదా ఆయన తర్వాత అభ్యర్థి కానీ గెలుపుకు చేరువవ్వాలంటే ఏ రకమైనటువంటి పద్ధతిని అవలంబించబోతున్నారు అధికారులు? దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆధిక్యత వాళ్ళు సాధించాల్సిన అవసరం కనబడుతుంది ఇక్కడ? రైట్, ఒకసారి మీకు ఖచ్చితంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీద ఫస్ట్ ప్రియారిటీలో మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,22,813. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,04,248. మొత్తం వాళ్ళు కోటా పూర్తి కావాలంటే వాళ్ళకు రావాల్సిన ఓట్లు
55,000 ఓట్లు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1,22,000 ఓట్లు వచ్చాయి కాబట్టి ఇంకా రెండో ప్రాధాన్యత ఓట్లలో 33,000 ఓట్లు రావాలి. ఆ 33,000 ఓట్లు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ కోటా సాధిస్తారు, ఆ విజేతగా నిర్ణయిస్తారు. అదేవిధంగా ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థికే ఆ విజయం సాధించాలంటే 55,000 ఓట్ల వరకు కూడా కావాలి. అంటే ఇక్కడ ఒక ఏంటంటే ఎక్కువగా ఆ ఈ ఎలిమినేషన్ ఏదైతే ఉన్నారో బీజేపీ అభ్యర్థి పోటీ చేశారో, బీజేపీ అభ్యర్థి పోటీ చేసినటువంటి అభ్యర్థికి 43,000 ఓట్లు రావడం జరిగింది. ఆ 43,000 ఓట్లలో కూడా అధికంగా ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఆ బీజేపీ అభ్యర్థికి ఇచ్చిన వారు ఖచ్చితంగా సెకండ్ ప్రియారిటీ. గతంలో ఆ రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి చాలా కాలం పాటు పనిచేయడం జరిగింది కాబట్టి అతన్ని కూడా ఓన్ చేసుకొని రెండో ప్రియారిటీ చాలా అధికంగా కూడా ఆ బీజేపీ ఓట్లలో తమకు లాభిస్తుంది. ఆ 18,000 లీడ్ అనేది ఇందులోనే కొట్టేస్తాం, ఖచ్చితంగా తమకు అవకాశం ఉంటుందని కూడా బీఆర్ఎస్ గెలుపుపై ఆశ వ్యక్తం చేస్తున్నది. అదే రీతిలో కూడా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా 23,000 ఓట్లు వచ్చాయి. అందులో ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్నకు ఎక్కువగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి 18,000 ఓట్లు అందులో వచ్చే ఓట్లతోటో ఇంకా కాస్త మెరుగుగా ఉంటుంది. ఖచ్చితంగా తమే గెలుపు అని తీరుతున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ మొదటి రౌండ్ ఫలితాలు కూడా ఎవరికి కూడా గతంలో కూడా మనం చూడడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఈ విధంగానే 3 రోజుల పాటు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మొదటి ప్రాంతంలో ఎవరు కూడా ఓట్లు లభించలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లతోటి కూడా గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు విజయం సాధించకపోవడంతో రెండో ప్రాధాన్యత స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 18,000 లీడ్ ఉన్నప్పటికీ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లతో దాన్ని అధిగమిస్తామన్న విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నది. కానీ ఖచ్చితంగా మనం ఏదైతే ఉన్నదో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఇద్దరికి వచ్చిన ఓట్లలో 73,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ 73,000 ఓట్లలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రెండో ఓటు మాత్రం వేయరు. ఎందుకంటే ఒక 30% తీసేయాల్సింది. ఎందుకంటే చాలా వరకు మొదటి ప్రాధాన్యత వేస్తారు, అట్లా 30% కూడా తీసేయాల్సిందే. మిగిలిన ఓట్లు చూసినట్లయితే కేవలం ఒక 40,000 ఓట్ల వరకే ఉంటాయి. ఆ 40,000 ఓట్లలో వీరికి ఎన్ని వస్తాయి, వారికి ఎన్ని వస్తాయి ఒక అంచనా వేసుకుంటున్నారు. ఎక్కువ అవకాశం మనకు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఆ ఫలితం వెల్లడి కావాలంటే ఇవాళ రాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ సాగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రైట్, yes, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద ఉత్కంఠ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి 3 రోజులుగా కౌంటింగ్ సాగుతోంది. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికి గెలుపు దక్కలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితం తేలే అవకాశం ఉంది. గెలవడానికి కావాల్సిన ఓట్లు 1,55,000 అయితే మల్లన్నకు వచ్చిన ఓట్లు 1,22,000గా ఉన్నాయి. రాకేష్ రెడ్డికి 1,04,000 చిల్లర వచ్చాయి. ఇక 18,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్న సరిపడా ఓట్లు సాధించలేదు మల్లన్న. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్ కలిపి వచ్చిన ఓట్లు 73,563 చెప్తున్నారు. ఇందులోనే ఫలితం తేలే అవకాశం ఉంది. ప్రేమేందర్ రెడ్డి, అశోక్ గౌడ్కు మొదటి ఓటు వేసిన వారు రెండో ఓటు మల్లన్నకు, రాకేష్ రెడ్డికి ఎన్ని వేశారో ప్రస్తుతం లెక్కిస్తున్నారు. తదనుగుణంగా విజేత ఎవరు అనేది ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఎన్నికల అధికారులు ప్రకటించబోతున్నారు.